Yeah. Welcome to Acharya Online and Offline Academy. So last class lo manu some application of trigonometry lo example sums chusam. So ee class lo exercise 9.1 chuddam. Okay na? So exercise 9.1 lo first question ane em ichchinana, a circus artist climbing a 20 meters long rope which is tightly stretched and tied from the top of the vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. అదేమన్నా ఒక వెర్టికల్ పోల్ ఉందంట, ఓకేనా? సో ఒకటి ఆన్సర్ వచ్చేసరికి ఒక వెర్టికల్ పోల్ ఇలా ఉందంట, దీనికి ఒక 20 మీటర్స్ రూప్ అనేది ఇలా స్ట్రెచ్ చేసాడంట. ఇలా స్ట్రెచ్ చేసాడంట, ఇలా స్ట్రెచ్ చేశాడు రా. సో దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. అది ఎంత అంటున్నా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది రోప్ ఎంత ఇచ్చాడు, 20 అని ఇచ్చాడు, ఓకేనా? సో హైట్ ఆఫ్ ది పోల్ కనుక్కోమని చెప్తున్నాడు. హైట్ ఆఫ్ ది పోల్ కనుక్కోమంటే మనం ఏం చేస్తామన్నా, ఇక్కడ మనకు థీటా ఉంది, థీటాకు ఆపోజిట్ సైడ్ మనకు కావాలి, మనకి హైపోటెనస్ తెలుసు. మరి ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్కి రిలేషన్ ఏముంది, సైన్ వేసుకోవడమే. సో sin 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై ఏసీ. sin 30 ఎంతనైనా 1/2 ఈక్వల్ టు ఏబీ అంటే మనకు తెలీదు, ఏబీ అంటే హైట్ ఆఫ్ ది పోల్, అదే. ఏసీ ఎంతనైనా 20, రైట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 20/2 ఈక్వల్ టు ఏబీ నన్న, 2 1s 2 10s అంటే ఏబీ ఈక్వల్ టు ఎంతనన్నా 10 meters. సరిపోయిందా? హైట్ ఆఫ్ ది పోల్ వచ్చేసరికి ఎంతనా 10 meters. ఓకేనా? క్లియరా? యా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి నేను ఒకసారి. ఏ ట్రీ బ్రేక్స్, ఒక ట్రీ అనేది, ఓకేనా? సో బ్రేక్ అయిపోయిందంట, ఎప్పుడు? అదే స్ట్రోమ్, ఓకేనా? సో స్ట్రోమ్ అండ్ బ్రోకెన్ ది పార్ట్ బెండ్స్ టు ద టాప్ ఆఫ్ ది ట్రీ టచెస్ ది గ్రౌండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees, ఓకేనా? సో ఇలా చెట్టు ఉంటుంది కదా, ఇదేమైందన్న మధ్యకి ఇరిగిపోయి ఇదిలాగొచ్చి ఇలా ఉంది. అంటే ఇలా ఒక చెట్టునన్న ఎప్పుడైతే స్ట్రోమ్ వచ్చిందో అప్పుడు ఏమైందన్న, ఇరిగిపోయింది చెట్టు ఇరిగిపోయింది. ఎలా వచ్చిందంటే ఇలా ఒక ట్రయాంగిల్లోకి ఫామ్ అయిపోయింది. అంటే ఇది ఏదైతే టాప్ ఉంది కదా, ఈ టాప్ నాచ్ అనేది ఇలా కిందకు వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చేసింది, ఇలా వచ్చిందంటే ఓకే. సో అలా వచ్చి ఏ యాంగిల్ చేసిన 30 degrees యాంగిల్ చేసింది అంటారు, అది విత్ గ్రౌండ్తో, విత్ ఇట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ పాయింట్ వేర్ ద టాప్ నాచెస్ టు ది గ్రౌండ్. అంటే ఫుట్ ఆఫ్ ది గ్రౌండ్ అంటే వేలు కింద నుంచి ఈ టాప్ పాయింట్ ఎక్కడైతే మీట్ అయిందో ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడురా, ఓకేనా? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ పాయింట్ వేర్ ద టాప్ నాచెస్ టు ది గ్రౌండ్, టాప్ టచెస్ టు ది గ్రౌండ్ ఈజ్ 8 meters అంటున్నాడు. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అంతా 8 meters అని ఇచ్చాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ అన్నాడు. ఇచ్చి పడేద్దాం, చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఒక టాప్ ట్రీ ఉంది నాన్న, ఆ టాప్ ట్రీ ఏమైందిరా, ఇలా బెండ్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళిపోయింది ఇలాగా. అర్థమవుతుందా నాన్న? ఇది మొత్తం ట్రీయే ఇలా బెండ్, అంటే ఇది ఇంకా పైకి వెళ్ళాలి, ఇరిగిపోయి ఇక్కడికి వచ్చింది. ఇది వచ్చి ఇక్కడ యాంగిల్ ఎంత చేసింది అన్నది 30 degrees చేసిందంట, 30 degrees చేసిందంట, ఓకేనా? ఆడేమంటున్నాడు, ఇది ట్రీ మొదలంటే బాటమ్, ఓకేనా? ఫుట్ ఆఫ్ ది ట్రీ. ఇదేనన్నా టాప్ ఉండేది కదా, అది కిందకు వంగి ఈ సైడ్కి వచ్చింది. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతన్నా 8 meters అంటున్నాడు రా, 8 meters అంటున్నాడు. ఆడేం కనుక్కోమంటున్నాడో తెలుసా? ఆడేం కనుక్కోమన్నాడు, హైట్ ఆఫ్ ది ట్రీ కనుక్కోమంటున్నాడు. అంటే మనం దీనికి ఏ బి సి అని ఇచ్చామంటే ఆడేం కనుక్కోమంటున్నాడంటే బి నుంచి ఏని, ఏ నుంచి సిని కనుక్కోమంటున్నాడు. అంటే ఏబి ప్లస్ ఏసీ కనుక్కోమంటున్నాడు. అదే హైట్ ఆఫ్ ది ట్రీ అవుతుంది అనమాట. ఏబీ ప్లస్ ఏసీ కనుక్కోమంటే ఇచ్చేద్దాం, మనకెందుకు, మనకు గొడవ ఏముంది, మనకు తెలుసు కదా రిలేషను. ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ ఏంటన్నా, ముందు నేను ఇది క్యాల్కులేట్ చేస్తాను, ఏది ఏసీ క్యాల్కులేట్ చేస్తున్నాను. ఎలాగంటే నాకు హెచ్ఎన్ సైడ్ తెలుసు, నాకు హైపోటెనస్ తెలియదు. హెచ్ఎన్ సైడ్కి హైపోటెనస్కు రిలేషన్ ఏడ్చింది కదా, అది ఇచ్చి పడేద్దాం. కాస్ 30 ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ బై ఏసీ. కాస్ 30 ఎంతనన్నా √3/2 ఈక్వల్ టు బీసీ అంటే 8 బై ఏసీ మనకు తెలియదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ఈక్వల్ టు 8 × 2/√3. సరిపోయిందా? ఇది ఎంత వచ్చిందన్న, 8 × 2 అంటే 16/√3 నాన్న. హైపోటెనస్ ఎంత వచ్చింది, 16/√3.
సరిపోయింది. తర్వాత మనం ఏబీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏబీ క్యాలిక్యులేట్ చేద్దాం అంటే మళ్ళీ సేమ్ రిలేషన్ తీసుకుందాం. ఆపోజిట్ సైడ్ కావాలి మనకి, హెచ్ఎన్ సైడ్ తెలుసు. అంటే ఆపోజిట్ సైడ్కి హెచ్ఎన్ సైడ్కి ఏంటి రిలేషను? tan 30 ఇచ్చి పడేయడమే. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై బీసీ, అంతే కదా నాన్న. సో tan 30 ఎంత నాన్న? 1/√3. 1/√3 ఈక్వల్ టు ఏబీ. ఏబీ ఎంతరా? ఏబీ మనకు తెలియదు. ఏబీ బై బీసీ ఎంత నాన్న? 8. ఏబీ ఈక్వల్ టు ఎంతరా? 8/√3 నాన్న. ఇది 8/√3 వచ్చింది, ఇది 16/√3 వచ్చిందిరా. 16/√3 వచ్చింది నాన్న. నేనేం చెప్పాను? టోటల్ ఎంత ఆఫ్ ది ట్రీ కావాలంటే ఏబీ ప్లస్ ఏసీ చేయాలరా బాబు అని అడిగాను. సో ఏబీ ప్లస్ ఏసీ చేద్దాం. సో ఏబీ ప్లస్ ఏసీ ఈక్వల్ టు 8/√3 ప్లస్ 16/√3. ఎలాగ డినామినేటర్స్ ఈక్వల్ కనుక 24/√3 నాన్న. ఓకేనా? సో 24/√3ని డినామినేటర్లో √3 వాల్యూస్ ఉండకూడదు, రూట్ వాల్యూస్ ఉండకూడదు కనుక నేను ఏం చేస్తాను? రేషన్లో చేస్తాను √3/√3 అని చెప్పేసి. అంటే 24√3/3. 3 1s 3 8s ఎంత వచ్చింది నాన్న? 8√3 మీటర్స్. 8√3 మీటర్స్. ద హైట్ ఆఫ్ ది ట్రీ ఎంతనా? హైట్ ఆఫ్ ది ట్రీ, టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ 8√3 మీటర్స్. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నానా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అడు ఏమన్నారా? ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides ఫర్ ది చిల్డ్రన్స్ టు ప్లే ఇన్ ద పార్క్. ఒక పార్కులో ఒక కాంట్రాక్టర్ ప్లాన్ చేశారంట. అంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆడుకోవడం కోసం. అర్థమవుతుంది? వాళ్ళు ఒక జారుడు బల్ల అంటాం కదా, జారుడు బల్లను ప్లాన్ చేశారంట ఆయన. ఓకేనా? సో ప్లే ఇన్ ద పార్క్ ఫర్ ది చిల్డ్రన్ బిలో ద ఏజ్ 5 years. షీ ప్రిఫర్స్ టు హ్యావ్ దిస్ స్లైడ్ whose top his height of 1.5 meters అన్న, మొత్తం 1.5 meters and inclined at an angle of 30 degrees to the ground. ఓకేనా? సో ఫర్ ఎల్డర్ చిల్డ్రన్ షీ వాంట్స్ టు హ్యావ్ 3 meters inclined to that 60 degrees at the ground. వాట్ షుడ్ బి లెంత్ ఆఫ్ ది స్లైడ్స్ ఇన్ ఈచ్ కేస్ అని అంటున్నాడు రా. ఆడు మొత్తం ఎంటర్నన్న కాంట్రాక్టర్ అనేవాడు 2 slides పెడదామని ట్రై చేశాను నాన్న. ఒక స్లైడ్కి ఏం చేశాడంటే చిన్నపిల్లలకి వచ్చేసరికి 1.5 meters హైట్ మాత్రమే పెట్టాడు. అర్థమవుతుంది? సో దాన్ని ఒక 30 degrees యాంగిల్ దగ్గర పెట్టాడు అనమాట గ్రౌండ్తో. ఇంకో దానికి ఏం చేశాడన్నా? పెద్దది 3 meters హైట్లో పెట్టాడు అనమాట. 3 meters హైట్లో పెట్టి దాన్ని 60 degrees దగ్గర పెట్టాడు. యాంగిల్ విత్ ఎర్త్ ఎంతనా? ఓకేనా? సో 60 degrees పెట్టాడు అనమాట. అది ఏం అడుగుతున్నాడంటే ఏదైతే ఆ స్లైడ్స్ ఉన్నాయో ఆ స్లైడ్స్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. అది చూద్దాం మనం ఒకసారి. రెండింటిలో ఎంత అడుగుతున్నాడు ఇచ్చి పడేద్దాం. ఓకేనా? డయాగ్రామే మళ్ళీ మనకి. ఓకేనా? సో ఫర్ చిల్డ్రన్ చూడండి ఒకసారి. 3 ఫర్ చిల్డ్రన్కి ఏంటన్నా 1.5 meters. ఇది ఎంత? ఇది 1.5 meters అన్నాడు. సరిపోయింది. 1.5 meters అండ్ ఇన్క్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees అన్నాడు. 30 degrees సరిపోయింది. ఇంకోటి పెద్దదిరా, పెద్దవాళ్ళకి. మీకే 10th క్లాస్కి వచ్చారు కదా, మీరే పెద్దోళ్ళు. అర్థమైందా? యా, చూడండి ఒకసారి. 30 degrees అన్నాడు. ఓకే, గ్రౌండ్. ఓకేనా? ఫర్ ది చిల్డ్రన్స్ షీ వాంట్స్ టు హ్యావ్ ద 3 meters ఇన్క్లైన్డ్ అట్ 60 degrees అంటున్నాడు. ఇదెంత అంటున్నాడు రా? 60 degrees. హైట్ ఎంత ఇచ్చాడు నాన్న? 3 meters అని ఇచ్చాడు రా. అది ఏవైతే ఈ స్లైడ్స్ ఉన్నాయో అంటే ఏబిసి ఈ ట్రయాంగిల్లో వేసి ఈ ట్రయాంగిల్లో వేసి కనుక్కోమంటున్నాడు రా. కనుక్కుందాం, మనకు గొడవ లేదు. మనకి ఏం తెలుసురా? 30 degrees. ఆపోజిట్ సైడ్ ఎంతరా? 1.5. మనకి హైపోటెనస్ కావాలి. ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్కి రిలేషన్ ఏంటారు బాబు? sin 30 ఈక్వల్ టు ఏబి బై ఏసీ. sin 30 ఎంత నాన్న? 1/2. 1/2 ఈక్వల్ టు ఏబి ఎంత నాన్న? 1.5/AC. ఏసీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 1.5 రా. ఏసీ ఈక్వల్ ఎంత అన్నాడు రా? 3 meters అన్నాడు రా. 3 meters. సరిపోయిందా? యా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా అంతే. మనకి ఏసీ కావాలి. మనకి ఏం తెలుసు? ఆపోజిట్ సైడ్ తెలుసు. sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై ఏసీ. sin 60 వాల్యూ ఎంతనన్నా? √3/2 ఈక్వల్ టు ఏబి ఎంత 3 meters బై ఏసీ.
క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 ఇంటూ ఏసీ ఈక్వల్ టు 3 ఇంటూ 2 నాన్న. 3 ఇంటూ 2 ఏసీ ఈక్వల్ టు 3 ఇంటూ 2 బై √3. డినామినేటర్లో √3 అనేది ఉండకూడదు. మనం ఏం చేద్దాం, రేషనలైజ్ చేద్దాం. √3 బై √3 అంటే చూడండి ఒకసారి 3 లేకపోతే 6√3 అని రాసేద్దాం. 6√3 బై 3 3 1s 3 2s అంటే ఎంత వచ్చిందన్న 2√3 వచ్చిందిరా. ఏసీ ఈక్వల్ టు 2√3 వచ్చింది నాన్న. ఓకేనా? సో రెండో దాంట్లో మనకి ట్రయాంగిల్ కావాలంటే ఐ మీన్ స్లైడ్ లెంత్ కావాలంటే 2√3 మీటర్స్. ఓకేనా? చిల్డ్రన్కి అయితే 3 మీటర్స్ అంట. ఓకేనా? మీటర్స్. ఓకేనా? యా, నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరేనా? సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees. Find the height of the tower అని అడుగుతున్నాను అన్న. ఓకేనా? సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్. ఓకేనా? సో ఒక టవర్ అంటున్నాడు, పాయింట్ ఆన్ ది గ్రౌండ్ అంటున్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చానన్నా 30 degrees అని ఇచ్చాడు. డయాగ్రమే, ఎక్కడైనా మనం డయాగ్రమే ఇచ్చాడు రా. ఓకేనా? సో గ్రౌండ్ విచ్ ఈస్ 30 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ అంటున్నాడు. ఈ టవర్కి ఈ పాయింట్ 30 meters ఉందంట. 30 meters అవే, 30 meters. ఓకేనా? ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. మళ్ళీ సేమ్ నాన్న, మనకి తీటా తెలుసు, హెచ్ఎండ్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలియాలి అంతే. ఓకేనా? సో నాకు హెచ్ఎండ్ సైడ్ ఓకే, ఆపోజిట్ సైడ్ తెలియాలి కనుక నేను tan 30 అని తీసుకుంటాను. tan 30 ఈక్వల్ టు ఏంటన్నా ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై ఓకేనా బీపీ. కొన్ని సమ్మలు చూస్తే బీపీ వస్తుంది మనకి, కానీ ఈ సమ్మలు చూస్తే ఉత్సాహం వస్తుంది. సరే చూడండి, tan 30 ఈక్వల్ టు ఏబి బై ఏపీ, ఏబి బై ఏపీ. ఓకేనా? సో tan 30 వాల్యూ ఎంతనన్నా 1/√3. 1/√3 ఈక్వల్ టు ఏబి. ఏబి ఎంతో మనకు తెలియదు. ఏబి బై బీపీ. బీపీ అంటే ఎంతనన్నా 30, అంతే కదా 30. నేను ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తానంటే ఏబి ఈక్వల్ టు 30/√3. డినామినేటర్లో √3 వాల్యూ ఉండకూడదు కనుక నేను ఏం చేస్తానంటే √3/√3 చేస్తాను. √3/√3 చేస్తే 30√3/√3 ఇంటూ √3 3 అవుతుంది. 3 1s 3 10s అంటే 10√3 నాన్న. ఏబి ఈక్వల్ టు 10√3. హైట్ ఆఫ్ ది టవర్ వచ్చేసరికి 10√3 రా. సరిపోయిందా? యా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ నాడు ఏమన్నాడు రా, ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ అట్ ఏ హైట్ ఆఫ్ 60 meters అబౌవ్ ది గ్రౌండ్ రా. హైట్ అనేది ఒక చూడండి ఒకసారి 60 meters. ఇక్కడ ఎక్కడో కైట్ ఉంది అనుకోండి, కైట్ మనకు అంత సరిగ్గా రాదు, ఏదో వేసాను. ఓకేనా? కైట్ ఇది ఎంతనన్నా 60 meters హైట్లో ఉందంటరా. 60 meters హైట్ అబౌవ్ ది గ్రౌండ్. ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ది కైట్ ఈజ్ టెంపరరీ టైడ్ టు ఏ పాయింట్ ఆఫ్ ది గ్రౌండ్. ఏదో పాయింట్ దగ్గర టెంపరీగా దీన్ని ఓకేనా ఇలా టై చేశారు అంటున్నా. ఇలా టై చేశారు, ఇంకా గీద్దాం. ఇలా టై చేశారు అన్న. ఓకేనా? టు టెంపరీ అట్ ది పాయింట్. ద ఇన్క్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈ 60 degrees రా. అది ఎంత ఇచ్చాడు రా, 60 degrees అని ఇచ్చాడు. అదవుతుంది 60 degrees. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎస్యూమింగ్ దట్ ఈజ్ నో స్లాగ్. అంటే ఇది స్ట్రైట్గానే ఉందంట, ఎక్కడో స్లాగ్ అని రాలేదంట. ఓకేనా? మళ్ళీ సేమ్ అన్న ఆపోజిట్ సైడ్ తెలుసు మనకి. ఏమడిగాడు, హైపర్టెనెన్స్ అడిగాడు, అంతే కదా. సో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ఇదే కదా. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే వెయ్యండి ఒకసారి. ఇది ఏ, ఇది బి, ఇది సి అని వేసుకోండి. ఓకేనా? సో నాకు ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపర్టెనెన్స్ తెలియాలి. ఆపోజిట్ సైడ్కి హైపర్టెనెన్స్కి రిలేషన్ ఏంటన్నా సైన్. ఓకేనా? సో sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై ఏసీ నాన్న. sin 60 వాల్యూ ఎంతనన్నా √3/2 ఈక్వల్ టు ఏబి. ఏబి ఎంతనన్నా 60 బై ఏసీ నాన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి రా. √3 ఇంటూ ఏసీ ఈక్వల్ టు 60 ఇంటూ 2 నాన్న. ఏసీ వాల్యూ ఇలా ఉంచి ఏసీ ఈక్వల్ టు 60 ఇంటూ 2/√3 రా.
మళ్ళీ సేమ్ ప్రొసీజరు √3 వాల్యూ అంటే రూట్ వాల్యూస్ ఏమో డినామినేటర్లో రాకూడదు, అందుకని ఏం చేస్తాం రేషనలైజ్ చేస్తాం. అంటే సో √3 నాన్న 6 2 జర్ అంతరా 120 అంటే 120 √3/3 రా, 3 1s 3 40s రా, అంటే 40 √3 నాన్న 40 √3 మీటర్స్. ఓకేనా? సో 40 √3 మీటర్స్ రా. ఓకేనా? యా, అర్థమైంది నాన్న? యా, నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఎనీవేనా, ఆల్ ది బెస్ట్.